రవికిరణ్ గారు. దేవి గారు, ముందుగా మీకు ప్యానలిస్ట్ ప్రైమ్ శుభోదయం అండి. వినపడుతుందా మేడం? వినిపిస్తుందండి. గుడ్ ఈవినింగ్. వినపడుతుందా అండి? వినిపిస్తుందండి, చెప్పండి, మాట్లాడండి రవి గారు. అయిపోయారు మీరు, ఆడియో వినిపిస్తుంది, మీరు మాట్లాడండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు అండి. అయితే ఇప్పుడు ముందుగా ఏదైతే అన్నా లెజ్నోవా గారు వారు శాస్త్రోక్తంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటాం, ఆ తర్వాత తలనీలాలు ఇవ్వటం, ఆ తర్వాత అన్నదానాలకి వారి అబ్బాయి పేరు మీద మార్క్ శంకర్ గారి పేరు మీద 17 లక్షలు అన్నదానం చేయటం, స్వయంగా అక్కడ ఉండి భక్తులకు కూడా కొసరి వడ్డించడం, వారు అక్కడ ప్రసాదాన్ని స్వీకరించడం ఎంతో అభినందనీయం. వారికి ఈ సందర్భంగా మేము అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అండి. ఒక చక్కటి మార్గదర్శకాన్ని వారు నిర్దేశించారు. అయితే ఇప్పుడు ఒక్కో మతానికి ఒక్కో క్షేత్రం, ముఖ్యమైన క్షేత్రాలు ఉంటాయండి. ఆ ముఖ్యమైన క్షేత్రాలకి ఆయా మతానికి సంబంధించి సదాచారాలు ఉంటాయి. అది మీకు వేరే మతస్థులకి, అన్ని మతస్థులకి అది నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. అసలు వేరే అన్య మతస్థులు అక్కడికి వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను హిందూని, నేను మక్కాకి వెళ్దాం అనుకుంటాను. మక్కాకి వెళ్దామని నేను అసలు ఎందుకు అనుకోవాలి హిందూని? ఒకవేళ వెళ్దాం అనుకున్నా సరే మక్కాలో నాన్ ముస్లిమ్స్ ని ఎంటర్ చేయిస్తారా? చేయించరు కదా, అది అవ్వదు కదా. సో అసలు అన్య మతస్థులు మనం వేరే మత దేవుడి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. వెళ్తా ఎందుకు వెళ్తాం? ఒక బలమైన కారణం. ఏంటా కారణం? ఆ దేవుడి మీద నమ్మకం ఉండాలి. అంతేగాని పర్యాటక ప్రాంతాలకి, ఆధ్యాత్మిక క్షేత్రాలకి, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. మక్కా ఏదో పర్యాటక కేంద్రం, జెరూసలేం మీద పర్యాటక కేంద్రం అనుకుంటే ఎలాగా? అదేమో చార్మినార్, లుంబిని పార్క్ కాదు కదా వెళ్ళి చూసిరాటానికి. అక్కడికి వెళ్లే వాళ్ళు ఆధ్యాత్మిక, ఆ దేవుడి మీద భక్తి, ఏకాగ్రత ఉంటేనే వెళ్ళాలి. అలాగే హిందూ ఆలయాలు ఉన్నాయి చాలా, మన ఊళ్ళో కూడా ఉన్నాయి. మన ఊళ్ళో ఆలయాలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదే, ఎవరైనా నేను డిక్లరేషన్ అడగనే. కాకపోతే హిందూ ఆలయాల్లో కొన్ని ప్రముఖమైన ఆలయాలు ఉన్నాయి, కొన్ని శతాబ్దాల చరిత్ర ఉంది కొన్ని ఆలయాలకి. ఉదాహరణకి అది మొన్న నేను కిందట మాసమే తిరుపతి వెళ్తే నేను మామూలుగా షెర్వాణి వేసుకుని వెళ్ళాను. మా అబ్బాయి పంచి కట్టుకున్నారు కానీ టీ షర్ట్ వేసుకున్నాడు. క్యూలో వెళ్ళి ఆపేశారు. టీ షర్ట్ వేసుకోకూడదండి, తీసేయండి అని చెప్పి తీయించేసి, నేను మా అబ్బాయి తీయించేసి పడేసి మామూలుగా వచ్చేసాడు. ఇప్పుడు నేను వాళ్ళు గొడవ పెట్టుకోవాలా? నేను హిందువుని, మా అబ్బాయి టీ షర్ట్ ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి రాశారా ఏమన్నా? వెంకటేశ్వర స్వామి గారు రాశారా టీ షర్ట్ వేసుకొని రాకూడదు అని ఏమన్నా రాశారు? చూపించండి అని ఏమైనా గొడవ వేసుకోవాలా? ఒక క్షేత్రంలో ఒక రూల్ ఉన్నప్పుడు పాటించాలి, మనం పాటిస్తేనే మనం వెళ్ళాలి. అవును. లేకపోతే నిన్నెవరు బతిమాలారు? నాకు ఆ దేవుడి మీద ఏకాగ్రత కాబట్టి నేను ఏ నిబంధనలు పాటించి వెళ్తాను. అన్ని మతస్థులు నీకు ఏకాగ్రత లేకపోతే నిన్నెవరు రమ్మన్నారు? నువ్వు వచ్చి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటి? వస్తే పూర్తిగా పాటించు, అన్నా లెజ్నోవా గారి లాగా పూర్తిగా పాటించి వెళ్ళు. మరి నువ్వు వేరే ఏమన్నా, నేను చర్చికి వెళ్ళి ఏదో నా మిస్సెస్ ఏమైనా తీసుకెళ్ళాలనుకోండి, ఒకవేళ ఇలాగ కప్పుకోవాలి లేడీస్ ఏదో అలా కప్పుకోను, ఇలా ఉంటాను అని నేను కూడా విభూతి రాసుకొని త్రిశూలం పట్టుకొని చర్చికి వెళ్తే ఎలా చేస్తారండి? చేయరు కదా. ఎలా చేస్తారు? సో అలా ఒక నిబంధనలు ఉన్నాయి. అంతేగాని జీసస్ క్రైస్ట్ చెప్పారా త్రిశూలం పట్టుకొని రావద్దు? జీసస్ క్రైస్ట్ చెప్పారా? లేకపోతే పలానా చెప్పారా విభూతి రాసుకొని రావద్దు అని చెప్పారా? లేకపోతే క్రైస్తవులే నా దగ్గర అడగమని ఈ పెద్ద ఆయన్ని, ఆ వెంకటేశ్వర పేరు పెట్టిన ఆయన అడగమని వెళ్ళి జీసస్ క్రైస్ట్ కానీ అల్లా కానీ వాళ్ళు ఇలాగే రావాలని చెప్పి రాశారా? లేకపోతే శిలువు పట్టుకొని రాకూడదు, త్రిశూలం పట్టుకొని రాకూడదు, లేకపోతే కుమారస్వామి గారి వాహనం, ఆ వాహనం ఎక్కి రాకూడదు చర్చిలో కానీ రాశారా? ఏమన్నా బైబుల్ రాశారా? ఏంటి వితండవాదం? హిందువులకే వస్తారా? హిందూ ధర్మంలో పుట్టి ఈ వితండవాదానికి కొంచెం మాట్లాడటానికి కొంచెం సిగ్గుండాలి. వెంకటేశ్వర పేరు పెట్టినారు సార్ మీరు, కొంచెం సరే సిగ్గుండాలి. అంటే మళ్ళీ మేము వస్తే జీవో తీసేస్తారంట. ఇప్పుడు మనం ఎందుకు జీవోలు పెట్టుకుంటుంది? ఇది మేడం జీవో, టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ యాక్ట్ లో రూల్ 136, 137. ఇది జీవో నెంబర్ 11, జీవో నెంబర్ 311 డేటెడ్ 9 ఏప్రిల్ 1990. ఇది జీవో ఇచ్చారు ప్రభుత్వం. రూల్స్ అండ్ తిరుపతి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 136, 137. ఇక్కడ ఎవరు రాశారు? అడ్మిషన్ ఆఫ్ నాన్ హిందూ ఇంటూ తిరుమల తిరుపతి దేవస్థానం. రూల్ నెంబర్ 136. తిరుమల తిరుపతి temples are Hindu public temples. They are Hindu public temples.
దే ఆర్ జనరల్లీ యూజ్ యాజ్ ఆఫ్ ఓన్లీ యువర్ హిందూ కమ్యూనిటీ. హిందువులే వాడే ప్రార్థనాస్తవాది, హిందువులదే. హౌఎవర్ there can be no objection for admission of non-Hindu into TTD if provided he furnishes declaration. అది హిందువులది సావే, వేరే వాళ్ళది కాదు. ఒకవేళ అన్ని మతస్థులు వస్తే, హిందూ ఏతరులు వస్తే డిక్లరేషన్ తో ఇచ్చిరమ్మని ఆ రూల్ చెప్తుంది. రూల్ పాటించడానికి ఏంటి 10 శతాబ్దాలుగా ఉంది, తర్వాత జీవోగా తీసుకొచ్చావు. అదే కదా హిందూయిజంలో. ఇప్పుడు హిందూయిజంలో రవి గారు, హిందూ మన దాంట్లో మన సంప్రదాయంలో ఏంటి, ఎవరు వచ్చినా కూడా డిక్లరేషన్ పెట్టి సైన్ పెట్టి వెళ్తే పర్లేదు, రావచ్చు అని అన్నారు. కానీ మిగతా దాంట్లో అట్లా కాదు కదా, మీరు ఎందుకు వస్తారు, మీరు రావద్దు కదా అని అంటారు కదా. మరి వెంకటేష్ రెడ్డి గారు చాలా ఫన్నీగా మాట్లాడారు ఇందాక ఆ విషయం గురించి. యాక్ట్ ఉన్నప్పుడు దాన్ని ఎలా తీసేస్తారు? రూల్ ఆఫ్ యాక్ట్ కదా అది. తప్పకుండా వెంకటేష్ రెడ్డి గారు మాట్లాడదాం. బ్రేక్ తర్వాత నేను మీ దగ్గరకు వస్తాను. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.